హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయిదిని క్రియేటర్ కదా. నోరు తిరగలేదు. సరే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో బోలో. యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ కూడా చేయాలంట ఫ్రెండ్స్, అప్పుడే యూట్యూబ్ సక్సెస్ అయిద్దంట. సరేలేని రోజుకు లాంగ్ వీడియో అయితే చేస్తున్నా. ఇంటి పని వంట పని అయితే పూర్తయిపోయింది. నేనైతే షాప్కి వెళ్ళిపోయాను అనమాట. చెల్లి వాళ్ళ పాప వెనకాల వస్తున్నారు. ఈరోజు కాకరకాయ పులుసు చేశాను. వీడియో రివర్స్లో వచ్చింది, నేను చూసుకోలేదు. సరేలే, ఏదైనా ఒకటేలే అని వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బంద్ చేసి నేను ఇక ఈరోజు మీరు ఏం కూర ఏం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో బోలో. నేను అరవటమే చెప్పటమే అడగటమే కానీ ఒక్కళ్ళు కూడా చెప్పడం లేదు. ఒక్కళ్ళు కూడా నైబోలు కదా. గ్యాస్ పై అయితే రెండోసారి క్లీన్ అనమాట. ఇంటి పని వంట పని అయిపోయిన తర్వాత ఇక షాప్కి మేడం గారు వస్తున్నారనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ మా ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారో ఏంటో. మా ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ తీశారుగా, స్కూల్కి వెళ్తూ ఉన్నారనుకుంటా. అందరు బిజీ అయిపోయారు. నేనైతే షాప్కి వెళ్తున్నా. మా చెల్లికేమో గ్యాస్ పై కట్టేశానని చెప్పి వెళ్తున్నాను అనమాట. కాకరకాయ ముక్కలు అయితే కోసి రెడీ పెట్టాను. కాకపోతే నేనైతే పై చెక్కు తీయను. మా చెల్లి ఏమో పై పొట్టు తీసి వండిద్దంట. మనకు ఆ సంగతి తెలియక మామూలుగానే కోసి అక్కడ పెట్టాను. మళ్ళీ చచ్చినట్టు అవన్నీ పొట్టు తీసామన్నమాట. ఇద్దరం చెక్కు తీసాము. ఈరోజు పులిహార చేశాను. ఏమిటంటే రాత్రి అన్నం అసలు తినబుద్ధి కాలేదు ఫ్రెండ్స్, ఎవరికి కూడా. కొంచెమే తిని లేచామన్నమాట. సరేలే అని అది వేస్ట్ అయిపోద్దని మేము ఎప్పుడో 2-3 కదా అన్నం తినేది. ఒక్కోసారి 4 కూడా అవుతుంది. సరేలే అని పులిహార కలుపుతామని ఉదయాన్నే వాళ్ళ టిఫిన్ పని ఆపేసి పులిహార కలిపాను అనమాట. పులిహార అయితే రెడీ అయిపోయింది. సోడా బండి ఫ్రెండ్స్, మా చిన్నప్పుడు అయితే ఈ సోడా బండి, ఎర్ర సోడా, మామూలు సోడా ఇలాంటివి ఉంటాయి కదా. ఎక్కువగా ఎర్ర సోడా అయితే తాగేదాన్ని నేను ఇష్టంగా. కాకపోతే ఎర్ర సోడా లేదంట. మామూలుగా నిమ్మకాయ సోడా, మామూలు సోడా ఉంది ఇక్కడ. సోడా నేను కూడా తీసుకొని కొడదాం అనుకున్నా, కానీ సెంటర్లో సిగ్గేసింది. కొడదాం అనుకున్నా కానీ వద్దనుకొని మళ్ళీ డ్రాప్ అయిపోయాను. సరేలే అని మొన్న ఊరు వెళ్ళాము. అక్కడ సోడా బండి కనపడేసరికి నేనే సోడా తాగుదామని సోడా బండి ఆపాను. ఎన్నన్నా చిన్నప్పుడు పాత రోజులే వేరు కదా ఫ్రెండ్స్. అవన్నీ మళ్ళీ తిరిగి రాని రోజులు. ఆ జ్ఞాపకాలు వేరు. ఆ కిక్కే వేరబ్బా చిన్నతనంలో. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియోకి లైక్ చేయండి.